బాస్ కి కాపలాగా ఉంటుందని మీరు అనుకున్నారు, కానీ రూమ్ కూడా ఒకటే. బాస్ మీనాక్షి ఇద్దరు కారులో వెళ్తున్నారు. ఇందాక క్రిష్ని ఫాలో అవుతూ వచ్చాను, ఒక్కసారిగా మాయమైపోయాడు. ఓకే, నీకు క్రిష్ ఎక్కడున్నాడో తెలియాలి. అంతే సార్. వాడెక్కడున్నాడో కనుక్కొని చెప్పండి. మాకు తెలియదు తెలియదు తెలియదు. చెప్పు, క్రిష్ గాడెక్కడా? ఫోన్ చేసి కనుక్కో. భగత్ వద్దు, భగత్ కనుక్కో. భగత్ వద్దురా, వదిలేరా భగత్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కనుక్కో. భగత్ వద్దురా, వదిలేరా. చెప్పు, నిన్నే చెప్పు. రాధాకృష్ణనామధేశ భరద్వాజ గోత్రోద్భవశ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ సీతారామ మాంగళ్యనామం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధాతా పురుష్టాజముదాయ హర్చక్రః ప్రవిద్వాన్ ప్రతిశతస్రహతమేవం విద్వాన్ అమృతః భవతి నాన్యః పంథాయ నైవిద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం. రాజాధిరాజాయ ప్రసయ్య సాహిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమహే. అమ్మా హారతి తీసుకోండి బాబు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామ పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. బాబు, ఇంతటితో పూజ పూర్తయింది. ఇంకా మీరు వెళ్ళి అన్నదాన కార్యక్రమం ప్రారంభించవచ్చు. అలాగే. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు మనిషివా పశువా? కన్న తల్లిని కాల్చడానికి నీకు మనసెలా వచ్చిందిరా దుర్మార్గుడా? ఒకరి పనిష్మెంట్ ఇంకొకరు అనుభవిస్తానంటే ఇలాగే కాలిపోతారు. మర్యాదగా కనుక్కో, లేదంటే కనుక్కుంటా. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? క్రిష్, మా సంగతి తర్వాత. నువ్వెక్కడున్నావు? రామాలయంలో. రామాలయంలోనా? అమ్మ ఎలా ఉంది? గుళ్ళో ఏం చేస్తున్నావు క్రిష్? మీరు బాగుండాలని గుళ్ళో పూజ చేయించడానికి వచ్చాను డాడ్. ఇప్పుడే పూజ పూర్తయింది, అంతలోనే మీరు ఫోన్ చేశారు. డాడ్, మామ్ ఎక్కడుంది? మాట్లాడాలి. క్రిష్, మమ్మీ నిద్రపోతుందిరా. ఓకే డాడ్, డిస్టర్బ్ చేయకు. క్రిష్, హలో. డాడ్, పదా. హలో సార్. క్రిష్ రామాలయంలో ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. నేను తర్వాత మీకు కాల్ చేసి అన్ని వివరాలు అందిస్తుంటాను సార్. ఎక్కడున్నారు? గుళ్ళో ఉన్నారంట. డ్రైవర్, కార్ తిప్పు. ఏం చూస్తున్నావు? వడ్డించు. సార్, ముందుగా మీ చేత్తో వడ్డించండి, అది ఆచారం. ఓకే, అలాగే.
బాబు మీనాక్షి రా మనం భోంచేద్దాం. మనమా? మనమే భోంచేయాలిగా. మీరు కానివ్వండి, నేను వీళ్ళకి వడ్డించాక తింటాను. వడ్డించడానికి వర్కర్స్ ఉన్నారుగా, రా కలిసి భోంచేద్దాం. కలిసి చేయకూడదండి. ఏ? నేను మీ కుటుంబానికి సంబంధించిన దాన్ని కాదు కదా. ఓ అలా అంటావా? ఓకే. చాలు చాలు చాలు. అందరికి వడ్డించు. ఇక్కడ పప్పు కావాలంటే చూడు మీనాక్షి. ఇక్కడ పప్పు తీసుకురండి. చాలు. మీనాక్షి సార్. ఇంక నువ్వు భోంచే. చేస్తానులేండి. నేను పంతులు గారికి దక్షిణ ఇచ్చి వస్తాను. సరే. లో తను భోంచేస్తుంది.
చూడమ్మా, ఓ ఆడది ఓ పురుషుడి ఎంగిలి తింటుందంటే ఆ ఆడది ఆ పురుషుడిలో సగభాగమై ఉండాలి. మరి నువ్వు? అది చెప్పమ్మా. ఆ, ఆ, అది ఎనికమ్మ తడబాటు? మనసులో ఉన్నది చెప్పు. ఆ, మీరన్నట్టు నేనతనిలో సగభాగమే స్వామీజీ. అతనెవరో కాదు, నా మెడలో తాళి కట్టిన నా భర్తే. భర్త? మరి తనకు నీకు ఏ సంబంధం లేదన్నాడు? నాకది బోధపడలేదమ్మా. మా బంధానికి మనుషులు సాక్షులు లేరు స్వామీజీ. దిక్కులే సాక్ష్యం, ఆ దేవుడే సాక్ష్యం. దేవుడు ఉన్నాడంటే సాక్ష్యం చూపించమనే ప్రపంచం ఇది. అలాంటిది నీ మూడు ముళ్ళకి ఆ దేవుడే సాక్ష్యం అంటే ఆ బంధం బలపడుతుందా తల్లి? అందుకే స్వామీజీ, నా ఆవేదనని ఆ దేవుడికి చెప్పుకుందామని వచ్చాను. మా ఇద్దరిని ఇలా చూశాకైనా ఆ దేవుడు మా పెళ్లిని ఈ ప్రపంచానికి చాటి చెప్తాడేమోనని చిన్న ఆశ. నీ ఆవేదన నాకు అర్థమైంది తల్లి. నీ ప్రమేయం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టించింది విధి. పరిస్థితులేమో నిన్ను మౌనంలోకి నెట్టేశాయి. బాధపడకమ్మా. ఇది అమ్మవారి కుంకుమ. తన బిడ్డల కష్టాల్లో ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోదు, మార్గం చూపిస్తుంది. ఐదోతనం కోసం ఆరాటపడే ఆడబిడ్డలకి పసుపు కుంకుమలిచ్చి వాళ్ళని ఒకటి చేస్తుంది. ఈ రాధమ్మ అంతలా ఆరాధించే ఆ కృష్ణయ్య పేరేమిటి తల్లి? ఓ, మీకు తెలియకుండానే మీ నోట ఆయన పేరు చెప్పారు స్వామి. ఓ, కృష్ణ. అవునా? అవును స్వామి. జగన్నాటక సూత్రధారి మన్నుకి మిన్నుకి ముడిపెట్టి తమాషా చూస్తుంటాడు. ఒకసారి ఆ తాళి చూపించమ్మా. నారు పోసినవాడే నీరు పోస్తాడు. తాళి కట్టించినవాడే నిన్ను తనదరికి చేరుస్తాడు. దీర్ఘ సుమంగళీ భవ.
ఏమన్నావు? నేను నీ భర్తనా? నువ్వు నాలో సగభాగమా? మౌనం సమాధానం కాదు, మాట్లాడు. ఈ గుడిని చూస్తే మీకేం అనిపించట్లేదా? ఈ దేవాలయాన్ని చూశాక మీకేం గుర్తుకు రావట్లేదా? గుర్తు తెచ్చుకోవడానికి నేనేం మెమరీ లాస్ పేషెంట్ని కాదు. గుళ్ళు గోపురాలు గుర్తుంచుకోవడానికి నేను పూజారిని అంతకన్నా కాదు. నేను మిమ్మల్ని పూజారిలా భావించలేదు. దేవుళ్ళ పూజించాను, భర్తలా ఆరాధించాను. ఆ రోజు మీ తొందరపాటుని ఏదో రోజు గుర్తుకు తెచ్చుకుంటారని ఎదురు చూశాను. ఏదో క్షణంలో నన్ను గుర్తిస్తారని ఆశపడ్డాను. ఇది క్రిష్ కార్. మేడం, లోపల ఉన్నట్టున్నారు మేడం. రోజులు గడుస్తున్నా నీడలా మీ వెంటే ఉన్నా నాకు ఆ అదృష్టం దక్కలేదు. అంటే గుర్తిస్తే ఏం చేద్దాం అనుకున్నావు? నాకు భారీ అయిపోదాం అనుకున్నావా? నాతో కలిసి నా లైఫ్ని షేర్ చేసుకుందాం అనుకున్నావా? ఘోరం జరిగిపోయింది మేడం. పెళ్ళి అయిపోయింది. దీన్ని మేడం ఆగండి మేడం. మేడం చెప్పు, ఏ ఉద్దేశంతో ఇంతకు తెగించావు? నువ్వే నా భర్తవే అన్నంత మాత్రాన నీకు తలొంచి నిన్ను భారీగా ఒప్పుకుంటాను అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. పరాయి మగాన్ని పట్టుకుని నువ్వే నా భర్త అని వెంటపడేంత ఇంకా ఎదగలేదు సార్. అలాంటి కుటుంబంలో పుట్టలేదు. మీరు నా మెళ్ళో తాళి కట్టారు, కానీ ఓ ఆడదాని మెళ్ళో తాళి కట్టడం అంటే మీలాంటి వాళ్ళకి ఒక పూట మందు కొట్టినంత తేలిక. అందుకే మర్చిపోయారు. కానీ ఆడదాని కదా సార్, అంత తేలిగ్గా మర్చిపోలేకపోయాను. నమ్మకం మీద నడిచే జన్మ కదా. ఎక్కడో చిన్న ఆశ, నా నమ్మకం నిలబడుతుందేమోనని. కానీ ఆ నమ్మకం నీకుంటే సరిపోతుందా? నాకు ఉండాలి, కానీ నాకు లేదు. అందుకే ఆ రోజే అది తెంచి అవతల పారాయమన్నాను. వినిపించలేదా? వినిపించింది సార్, వినిపించింది. కానీ తెంచేయాలన్న ఆలోచన కన్నా ఉంచుకోవాలన్న భావనే నన్ను వెంటాడింది సార్. మీరు తెంచేయమనగానే తెంచేయడానికి ఇదే పలుపు తాడు కాదు సార్, పసుపు తాడు. ఎంతో పవిత్రమైంది. అందుకే ఈ బరువును మోస్తున్నాను సార్. ఓహో, దీని పవిత్రత ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. దీన్ని నీ మెళ్ళో కట్టిన రోజే ఏమైంది నీ బుద్ధి? ఆ రోజే ఈ దారం మీద నీకింత ఎఫెక్షన్ ఉందని చెప్తే నా చేతులతో నేనే తెంచి అవతల పారేసేవాడిని. ఇది కేవలం దారం కాదు, ఆడ బ్రతుక్కి ఆధారం అని ఆ రోజు తెలియలేదు సార్. ఇది తాడు కాదు, ఇది కట్టినవాడు కట్టె కాలే వరకు వెంట నడుస్తాడు అని ఆలస్యంగా తెలిసింది సార్. దీన్ని ఉంచుకోవాలంటే భయం వేసింది, తీసేయాలంటే బాధేసింది. అప్పుడే తెలిసింది సార్, దీని పేరు పవిత్రం, దీని తీరు పవిత్రం, దీని పుట్టుక పవిత్రం, దీని బంధం పవిత్రం అని. అందుకే ఏమీ చేయలేకపోయాను. అది నీ తప్పు. నేను దాన్ని పవిత్రంగా చూడమనలేదు, ఆ పీడకలను గుర్తుంచుకోమనలేదు. మూరెడు తాడిని మెడలో ఉంచుకొని నిన్ను మౌనంగా ఉండమనలేదు.
గతం అనే గోతులో ఉంటూ నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటూ ఇప్పుడు నువ్వేదో త్యాగం చేసినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? మరి ఆ రోజు ఈ తాళి ఎందుకు కట్టారు? వద్దు సార్, సార్ ప్లీజ్ వదిలేయండి. వద్దు. మాంగళ్యం తంతునా నేనే